ఓం నమో వెంకటేశాయ. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఆది మధ్యాంతరహితుడై పురాణ పురుషోత్తముడై కోరిన కోర్కెను తీర్చేటువంటి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి శ్రీనివాసుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో చక్కగా ముందుకెళ్తున్నటువంటి శ్రీవారి వైఖానస వైభవం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్వాగతం, శుభస్వాగతం. చక్కగా మనం 7 కొండల గురించి తెలుసుకుంటూ ఉన్నాం, సప్తగిరుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే 5 పర్వతాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరవ పర్వతం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ పర్వతం వృషభాద్రి అంటారు. ఈ పర్వతానికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి 2 గాథలు ఉన్నాయి. 2 రకాలైనటువంటి పురాణాల ద్వారా మనకి తెలియబడుతోంది ఈ వృషభాద్రి పర్వతం యొక్క వివరణ. చక్కగా ఈ పర్వతం గురించి తెలుసుకునే ముందుగా నా వీడియోని చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ విలువైనటువంటి మాటలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి తెలుసుకునే విధంగా వీలైనంత షేర్ చేయండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇవాళ మనం 6వ పర్వతమైనటువంటి వృషభాద్రి పర్వతం అంటారు. దీన్నే వృషభాచలం అని కూడా అంటారు. ఈ వృషభాద్రి పర్వతానికి చాలా విశిష్టమైనటువంటి చరిత్ర, చాలా విశిష్టమైనటువంటి పురాణంలో కథలు చెప్పి ఉన్నాయి, ఐతిహ్యం చెప్పి ఉన్నది. అదేంటయ్యా అంటే, చక్కగా వెంకటాచలంలో దక్షిణ భాగంలో వృషభాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడట. వాడు అత్యంత పరమ శివభక్తుడట. ఎంత భక్తుడో అంత దుర్మార్గుడు కూడా. ఆ స్వామిని పూజించే సమయంలో అత్యంత నిష్టగా ఉండేవాడట. అదే దుష్టుడుగా మారితే భక్తుల్ని తరిమి 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 హింసించేవాడట ఆ వృషభాసురుడు. భక్తులందరూ వెళ్ళి స్వామి దగ్గర మొరపెట్టుకున్నారట, అయ్యా నీవే కాపాడాలి అని. వెంటనే స్వామి ఒక కిరాతక వేషాన్ని ధరించి ఆయన ఎదుటపడ్డాడట. ఇద్దరూ కూడా పెద్దగా యుద్ధం చేసుకున్నారట. యుద్ధం చివరిలో శ్రీనివాసుడు ఆ వృషభాసురుడు మీదకి తన సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టారట. అది చూసిన వెంటనే హతాశుడయ్యి ఇక నాకు మరణం తప్పదు అని భావించి వెంటనే ఆ వృషభాసురుడు ఆ స్వామి చెంత స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించి, ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నాకు చావు తప్పదు, కానీ నీ సుదర్శన చక్రం చేతిలో నేను మరణించడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇలా భావిస్తూ నీవు అందరినీ క్షమించేవాడవు కాబట్టి చక్కగా నాకు నీ సుదర్శన చక్రంతో మరణాన్ని ఇస్తూ అదేవిధంగా నా పేరుతో ఈ పర్వతాన్ని పిలిచేలాగా వృషభాద్రి పర్వతంగా దీన్ని తీర్చిదిద్దవయ్యా అని స్వామిని కోరుకోగా, స్వామి తథాస్తు అని చెప్పి ఆయనకు వరాన్ని ఇచ్చి ఆ సుదర్శన చక్రంతో ఆయన్ని సంహరించడం జరిగింది. అది మొదలుకొని ఆ పర్వతాన్ని వృషభాద్రి పర్వతం అని కూడా అనడం జరుగుతోందని మనకి పురాణాలలో చెప్పబడుతూ ఉన్నది. ఇదే విధంగా భవిష్యోత్తర పురాణంలో ఏం చెప్పబడిందయ్యా అంటే, ఇంచుమించు ఇదే కథని అక్కడ కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా వృషభాసురుడు అనేటువంటి ఒక రక్కసుడు ఉండేవాడని, అతను అత్యంత నృసింహ భక్తుడని దాంట్లో చెప్పుకొని వచ్చింది. ఆయన నిత్యము నృసింహస్వామికి యజ్ఞయాగాదులు చేసేవాడట. ఆయన ఎంత భక్తుడంటే రోజు యజ్ఞంలో పూర్ణాహుతి రూపంలో తన శిరస్సును ఖండించుకుని దాంట్లో వేసేవాడట. కానీ స్వామి అనుగ్రహంతో యథావిధిగా తన శిరస్సు మళ్ళీ మొలిచేదట. ఇలా రోజు భక్తిగా చేసేవాడట. ఆ భక్తి ఆ హోమం చేస్తున్న సేపే. తర్వాత భక్తుల్ని నానా రకాలుగా హింసించేవాడట. దుష్టుడట, అత్యంత క్రూరుడట. అలాంటి కష్టమైనటువంటి రాక్షసుణ్ణి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా, ఇదంతా కూడా తుంబుర తీర్థంలో జరిగినట్టుగా పురాణంలో చెప్పబడి ఉంది. ముందు జరిగినటువంటి కథ చక్రతీర్థంలో జరిగితే
ఇది తుంబుర తీర్థంలో చెప్పబడినట్టుగా మనకి పురాణంలో తెలుస్తోంది. ఆ భక్తులందరూ వెళ్ళి స్వామిని వేడుకొనగా స్వామి ఆ హోమం పూర్ణాహుతి జరిగినప్పుడు నేరుగా ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమైన వెంటనే ఈ రాక్షసుడు కొంచెం భయభ్రాంతికి గురయ్యి మరలా తేరుకొని చక్కగా స్వామి, నాకు పెద్దగా కోరికలేం లేవయ్యా, నీతో నేను యుద్ధం చేయాలి, అదే నా కోరిక అన్నాడట. వెంటనే స్వామి యుద్ధం ఆరంభించారట. యుద్ధం చేసుకొని చివరగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించారట స్వామి. వెంటనే ఆ సుదర్శన చక్రానికి ఇతను మరణించాడట. ఆ మరణించే ముందు ఇతను వేడుకున్నాడట, స్వామి, నేను నీ చేత మరణం పొందడం పూర్వజన్మ సుకృతంగా భావించబడుతున్నాను. అందుచేత నీవు ఈ పర్వతానికి నా పేరు వచ్చే విధంగా అనుగ్రహాన్ని ప్రసాదించి నీవు కూడా ఇక్కడే ఉంటూ వృషభాచలపతిగా ఇక్కడే ఉంటూ నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పి స్వామిని వేడుకున్నాడట. వెంటనే స్వామి తథాస్తు అని తను అడిగినటువంటి కోరికను తీర్చి సుదర్శన చక్రంతో ఆ రాక్షసుణ్ణి వధించాడట. అది మొదలుకొని ఆ శ్రీనివాసుడు వృషభాచలపతిగా చక్కగా అక్కడే స్వామివారు ఉంటూ భక్తులందరి కోరికలను తీరుస్తూ చక్కగా అందరినీ అనుగ్రహిస్తున్నాడట ఆ శ్రీనివాసుడు. ఈసారి మనం కూడా తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారిని వృషభాద్రిపతి నివాస గోవింద, వృషభాచలపతి గోవింద అంటూ చక్కగా స్మరిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. స్వస్తి.